శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవి కుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాశుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి చూసుకుంటున్నప్పుడు, ఈ రాశి వాళ్ళకి జన్మలో శుక్రుడి యొక్క సంచారము, అలాగే తృతీయంలో రవి బుధ కుజుల యొక్క సంచారము, వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాన్ని, కొన్ని సానుకూల ఫలితాన్ని ఇస్తున్నప్పుడు, శుక్రుడు జన్మలో సంచారం చేస్తున్నప్పుడు మాత్రం వీళ్ళకి అనుకూలమైన వాతావరణం, మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించేవి, ఉత్సాహాన్ని కలిగించే పనులు, ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళ సౌఖ్యం కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే భోగలాలస కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. అంటే వీళ్ళు ఏదైనా ఒక బీరువా కొనుక్కోవాలి, లేదా ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఏసీ కొనుక్కోవాలి, ఇలా. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు సంచారం అనుకూలంగా ఉన్నా, ఈ కుజుడు ద్వితీయంలోనూ రవి ద్వితీయంలోనూ ఉండడం వల్ల కొంత వీళ్ళకి కాస్త అంటే చెడు స్నేహాలు ఏర్పడడం, లేకపోతే మనకి తెలియకుండానే కొన్ని పనుల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం, తద్వారా ఇబ్బంది పడడం, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఈ వారం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతుంది. అందులో వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి కొత్తగా ఎవరైనా పరిచయం అవుతున్నా, అది ఫోన్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రత్యక్షంగా కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి వివరాలు ఏమిటి అని తెలియకుండా మాత్రం మీ పర్సనల్ విషయాలు కానీ, లేకపోతే ఏవో అక్కర్లేని మాటలను, మీ ఆఫీసు గోళ్ళనో, మీ ఇంట్లో విషయాలను ఏవైనా సరే వీళ్ళకి చెప్పడానికి వీల్లేదు. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి. అలాగే కాస్త శిరోవేదన, తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. అలాగే ఇక్కడ వార ప్రారంభంలో కూడా మనకి చంద్రుడి యొక్క అనుకూలత ఎక్కువగా ఉన్న, తదనంతరం కూడా వీళ్ళకి అదే ధైర్యాన్ని వారం అంతా కూడా వీళ్ళు నిలుపుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. తద్వారా వీళ్ళు శుభవార్తలు వినడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు, వీళ్ళకి బుధుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే జన్మ నుండి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త ఈ రవి కుజుల వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా బుధుడి యొక్క అనుగ్రహం, శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు, అలాగే వీళ్ళకి ధనలాభము, కాస్త మంచి మాటలు వినడం, మంచి వారితో స్నేహాలు, వాళ్ళతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళడం, వాళ్ళతో ఇష్టాగోష్ఠులు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కాస్త మధ్యలో శ్రద్ధ అనేది చాలా అవసరము. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కాస్త చేదోడు వాదోడుగా ఉండడానికి వాళ్ళ పిల్లలు ఎదుగు రావడం, ఇలాంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే మనకి ఈ సూర్య నమస్కారాలు చేసుకోవడం, లేదు అరుణ పారాయణ ప్రతిరోజు మీరు చదవలేకపోయినా ఓకే, ఈ మన టేబుల్ కార్డులోనైనా సరే పెట్టుకుని పొద్దున్నే వినడం, ఇలా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే
మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే. మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాలు పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడు యొక్క పూర్తి జాతక వివరాలు, అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి, చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.